మీకు అంటే హార్ట్ టచింగ్గా ఉన్న స్టోరీస్ ఏమన్నా అంటే ఉన్నాయా? సో అంటే హౌ యూ ఫీల్ అంటే వెన్ యూ సేవ్ ఏ పేషెంట్ ఆర్ హౌ యూ ఫీల్ వెన్ యూ ఆర్ లూజింగ్ ఏ పేషెంట్? బికాస్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ ద ఫోర్త్ స్టేజ్ నో వన్ కెన్ హెల్ప్ నౌ. లేదండి, పేషెంట్ యొక్క జర్నీలో వి ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సో చాలా సార్లు మేము గివప్ అయినప్పుడు పేషెంట్ ఫైట్ చేసి బయటకు వచ్చిన ఎన్నో ఉదాంతాలు ఉన్నాయి. ఓకే, అలాగే కొన్నిసార్లు మరి మేము అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఏ పేషెంట్, వీ లాస్ట్ దెమ్ అని కూడా మాకు ఎంతో బాధ కలిగిస్తుంటాయి. జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక 2 weeks బ్యాక్ రోబోటిక్ కోలన్ రెక్టల్ క్యాన్సర్ సర్జరీ చేశాను. వెరీ లో రెక్టల్ క్యాన్సర్, అదే పర్మనెంట్ బ్యాగ్ పెట్టకూడదని చెప్పి వచ్చారు. వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఎక్కడి నుంచో చూసి కనుక్కున్నారు, రోబోటిక్ సర్జరీ చేస్తారని చెప్పి వచ్చారు. సరే, వి ట్రైడ్ అవర్ బెస్ట్, వి సేవ్డ్ ఈ స్పింక్టర్. సో కోలాన్ని మొత్తం తీయకుండా కానీ లోపల అతికేసి టెంపరీ స్టోమా పెట్టాము, అంటే మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. 15 రోజులు అయింది, ఆయనకి స్టోమాలో స్టూల్ రావట్లేదు. రైల్ ట్యూబ్లో బయలు వస్తూ ఉంది, స్టూల్ రావట్లేదు, అసలు ఈ బౌల్ వస్తే ఓపెన్ అప్ కావట్లేదు. సో ఇప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా 15 రోజులు అయింది, ఇంకా రావట్లేదు. వాళ్ళు రెస్ట్లెస్, మాకు ప్రతిరోజు అరే ఆయన ఎప్పుడు స్టూల్ పాస్ చేస్తా చెప్పి నేను ఎదురు చూస్తాను. మీకు చెప్పాలంటే రియల్ స్టోరీ. నేను ఈవినింగ్ 9:30కి సర్జరీస్ అయిపోయి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటే మా టీమ్మేట్ ఫొటోస్ పెట్టాడు, మా గ్రూప్ ఫోటోలో. బ్యాగ్లో మొత్తం స్టూల్ అంతా వస్తున్నది, 4 సార్లు వచ్చింది, బ్యాగ్ నిండిపోయింది స్టూల్. నేను భోజనం చేస్తూ ఆ ఫోటో చూస్తూ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అమ్మా, సచ్ ఎ రిలీఫ్. See what an irony. On one side I am having my food, I am seeing a photo, ఆయన స్టూల్ పాస్ చేశాడంటే నాకు ఆనందం ఇక్కడ. అంటే ఇంత సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ ఉంటుందో చెప్పండి. సో దట్స్ వై ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ రియల్ ఎంగేజ్మెంట్స్ విత్ ద పేషెంట్స్. వాళ్ళు దే గివ్ అస్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.